మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతా ఉన్నారని చెప్పుకోవాలి. ఎందుకు ఈ మాట అన్నానంటే, ఏదైతే మనకి కామారెడ్డి జిల్లాలోని బిక్నూర్ మండలంలో ఒక వ్యక్తికైతే ఎరా వేయడం జరిగింది. సో ఏంది ఆ ఎరా అని చెప్పేసి అంటే, ఏవైతే మనకి పాత నాణేలు అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాము, పాత బిల్లులు కావచ్చు, పాత నోట్లు, సో ఏవైతే ఉంటాయో వాటిని ఆన్లైన్లో మనకి చాలా వరకు కూడా అవి రేట్ ఎక్కువ పలుకుతాయి. మనకి పాతకాలానికి సంబంధించినటువంటి నాణాలు ఏవైతే ఉంటుందో, ఒక 25 పైసల నాణం దాదాపు ఒక 1000 రూపాయలు ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఎరేయడం జరుగుతూ ఉంటుంది. సో దాంతోపాటు కొన్ని మనకి చాలా విలువైనటువంటి కొన్ని నాణేలు ఏవైతే ఉంటాయో, మనకి సోషల్ మీడియాలో కొన్ని జెన్యూన్ సైట్స్ ఉన్నాయి, దాంతోపాటు కొన్ని ఫేక్ సైట్స్ ఉన్నాయి. సో దాంట్లో ఏదైతే ఒక సైబర్ నేరగాడు ఒక వ్యక్తికి కాల్ చేశారు. బిక్నూర్ మండలంలో ఉన్నటువంటి ఒక నర్ర గంగారాం అనే వ్యక్తికి కాల్ చేశారు. మీ దగ్గర ఉన్నటువంటి పాత నాణ్యాలని మాకు పంపించండి, దాదాపు ₹1,00,000 నుంచి ₹2,00,000 మేము ఇస్తామని చెప్పేసి అన్న తర్వాత ఆయన ఏమనుకున్నాడో అనేది పక్కన పెడితే మాత్రం, మరి ఎట్లా చేయాలా బిడ్డ, మరి ఎట్లా ఇదంతా ప్రాసెస్ ఎట్లా అది అని అంటే, మాకు కొంత అమౌంట్ పంపించిన తర్వాత నీకు మొత్తం మేము ట్రాన్స్ఫర్ చేస్తాం అమౌంట్ అని చెప్పేసి అన్న తర్వాత ఆయన ఏం చేసిండు, మనకి ఏదైతే ఒక ₹1,00,000 ఒకసారి పంపించిండు, ఇంకొకసారి 50,000 పంపించిండా అనేది మనం పక్కన పెడితే మాత్రం దాదాపు ₹1,50,000 అతను ఒక సైబర్ నేరగాడికి పంపించడం జరిగింది. సో చేసిన తర్వాత మరి పైసలు ఇస్తున్నాడా, మరి వస్తున్నాయా అని చెప్పేసి మనం అడిగితే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో ఫోన్ స్విచ్ ఆఫ్ అయిన తర్వాత అయిపోయినాయి ఆయనకి. అబ్బా, మనకి ఏదైతే మనకి సోషల్ మీడియాలో చెప్పినట్టే నాకు కూడా ఇవ్వాలి ఇట్లా అయింది అని చెప్పేసి అనుకున్న తర్వాత కామారెడ్డి పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో మనకి బిక్నూర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తను కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. నేను ఒక సైబర్ ఉచ్చులో నేను చిక్కుకున్నాను, ఏదైతే దాదాపు ₹1,50,000 నా దగ్గర నుంచి వాళ్ళు దండుకున్నారు అని చెప్పేసి అన్న తర్వాత ఇదంతా కూడా బయటకైతే వచ్చింది. సో సోషల్ మీడియా వేదికగా, మన సుమన్ టీవీ వేదికగా మనం చెప్పాల్సింది ఏంటంటే, ఎవరు కూడా డబ్బులు ఊరికే ఇవ్వరు. సో ఏవైతే మనకి మనం ఒక కాల్ చేద్దాం అనుకున్నా కూడా, ఇప్పుడు ఇవాళ మనం ఒక వ్యక్తికి కాల్ చేద్దామన్నా కూడా మనకు ఒక డైల్ టోన్ అనేది ఒకటి కనిపిస్తుందండి. ఏవైతే మనకి లోన్ యాప్స్ కావచ్చు, దాంతోపాటు ఈజీ మనీ ఇప్పిస్తామని చెప్పేసి కూడా కాల్స్ వస్తున్నాయి. వాటిని నమ్మొద్దు అని చెప్పేసి స్టిల్ డేట్ ఇప్పటి వరకు కూడా మనం ఒక కాల్ చేస్తే మనకి కాల్స్ వస్తున్నాయి. మనకి డైల్ టోన్ లో కూడా మనకి చెప్పడం జరుగుతా ఉంది. అరెస్ట్ అయ్యారని కాల్స్ లేదా మెసేజెస్ వస్తే తొందరపడి స్పందించకండి. వాళ్ళు సైబర్ నేరగాళ్లు కావచ్చు. ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ 1930 కి రిపోర్ట్ చేయండి. ప్రజా ప్రయోజనార్థం జారీ చేసిన వారు హోం మంత్రిత్వ శాఖ. జాగ్రత్తగా ఉండండి. ఇది జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి పదే మనకి డైల్స్ ఎవరికైనా మనము అన్ఎక్స్పెక్టెడ్ అంటే మనకి కావాల్సిన వాళ్ళకి కాల్ చేసినా కూడా ఇట్లాంటి అప్రమత్తమైనటువంటి మెసేజెస్ మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి రావడం జరుగుతూ ఉంది. అయినా కూడా చాలామంది ఇట్లాంటి ఉచ్చులో పడుతూ ఉన్నారు. సో ఏంది ఇదంతా ఎవరిది తప్పు అంటే 100% మనదే తప్పు. సో కొన్ని లోన్ యాప్స్ కావచ్చు, దాంతోపాటు ఈజీ మనీకి అలవాటు పడ్డ వాళ్ళు, దాంతోపాటు ఇవి ఏవైతే మనకి పాతకాలం నాటి నాణ్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి కొన్ని సైట్స్లో మనం అనుకున్నట్టే కొన్ని వాటికి కొంత రేట్ అనేది ఉంది. కాకపోతే దీన్నే అడ్వాంటేజ్ చేసుకొని కొంతమంది సైబర్ కేటగాళ్ళు ఇట్లాంటి అమాయక ప్రజలను అయితే వాళ్ళు టార్గెట్ చేయడం జరుగుతూ ఉంది.